4వ అధ్యాయంలోకి వెళ్తే దీన్ని ఆమలక వృత్తాంతము అంటారు 4వ అధ్యాయాన్ని. అప్పుడు ధర్మరాజు చెప్తాడు, ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, నాయనకి 4వ అధ్యాయం చెప్తారు విను. ఇదేమిటంటే బ్రహ్మగారు ఒకసారి అంటే ఆయన సృష్టి చేస్తున్నాడు. సృష్టిలో అనేకమైనటువంటి రీతులైనటువంటి సృష్టిని, అనేకమైనటువంటి జీవజాలాన్ని సృష్టిస్తున్నాడు. అయితే వీళ్ళందరూ కూడా అపారమైనటువంటి శాంత స్వభావులు, సాత్వికులు, మహర్షి స్వరూపులు, మహర్షి అందరూ ఉంటే మరి సృష్టి ఎలా సాగదు. సృష్టి సాగాలంటే మోహం ఉండాలి, కామం ఉండాలి, అన్నీ ఉండాలి, కొన్ని దుర్గుణాలు కూడా ఉండాలి, లేకపోతే సృష్టి సాగదు. అందరూ నిస్సంగులైపోతే సృష్టి లేదు. కాబట్టి ఏ విధంగానైనా సరే వీళ్ళందరినీ కూడా మోహంలో దించాలి అని చెప్పేసి అవిద్యను సృష్టిస్తాడు బ్రహ్మగారు. అవిద్య అనగానే ఇందులో అనేకమైనటువంటి మోహము, అతిమోహము, అంధకము, తామిశ్రమం అని కొన్ని ఇవన్నీ కూడా ఒక కోరిక కలగడం, ఆ కోరిక తీర్చుకోలేక దాని అపారమైన కోపం రావడం, మోహాన్ని వదలలేకపోవడం, ఈ విధంగా అవిద్యను సృష్టిస్తాడు. తద్వారా ఆ విద్య వీళ్ళని జీవుని ఆశ్రయించినట్లయితే వాళ్ళు ఏదో అంటే నా కుటుంబమే నా మోహం ఉంటుంది, నా కుటుంబం నేను, నా కుటుంబం అనేటువంటి అహాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నం వాటిదంతా కూడా. అంతకుముందు అహం లేదు, ఇంకా ఏమి అంతా పరమే, కానీ ఇప్పుడు అహం వచ్చింది. అయితే ఏం జరిగిందంటే దీని గురించి ఆలోచిస్తూ ఈ రకరకాలైనటువంటి గుణాలన్నీ కూడా ఆయన ఒక చోట ప్రోజ్ చేసి వాడిని సృష్టిస్తూ ఉంటే ఇవన్నీ ఏం చేసేది, ఈయన ఆవహించేసాయి. తను సృష్టించిన గుణాలు తన్నే ఆవహించగానే ఏమైపోయింది, బ్రహ్మగారు అజ్ఞానం అయిపోయాడు. ఉన్న జ్ఞానం అంతా పోయింది, వేదాలు మర్చిపోయాడు. బ్రహ్మగారి దగ్గర ఉన్న జ్ఞానం ఏమిటంటే వేదమే సమస్త జగత్తుకు మూలం, వేదమే సంపూర్ణమైన జ్ఞానం, అందులో లేనిది లేదు. అందుకే వేదాన్ని నమ్ముకోమన్నారు. మన 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 హిందూ జీవన విధానం అంతా కూడా వేదం మీదే ఆధారపడి ఉంది. అందుకే మనది వైదిక మతం. మన సనాతన ధర్మం అంటే వైదిక మతమే, వేదం మూలంగా ఉండేటువంటి మతమే, వేదం మూలంగా ఉండే ధర్మమే సనాతన ధర్మము. అటువంటి వేదాలు ఆయన మర్చిపోయాడు, తన పేరు కూడా మర్చిపోయాడు. ఎప్పుడైతే అన్నీ మర్చిపోయాడో సత్యలోకంలో ఉండలేకపోయాడు. ఆయన తిరిగి తన వేదాన్ని వెతుక్కుంటూ నేనెవరో తెలుసుకోవడం కోసం ఆయన పర్యటన మొదలుపెట్టి సహ్యాద్రికి చేరాడు. అక్కడ రేణుకామాత కొలువై ఉంది సహ్యాద్రి పర్వతం మీద. సహ్యాద్రి ఇప్పుడు మాహోర్, మనం మాహోర్ అని చెప్పుకుంటే మాహోర్ అదే సహ్యాద్రి. అక్కడ రేణుకామాత ఉంది. ఈయన తనెవరో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఆ సహ్యాద్రి పర్వతం మీద అడుగు పెట్టగానే రేణుకామాత పలకరించింది, నాయన చతుర్ముఖ బ్రహ్మ బాగున్నావా అని అడిగింది. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఓహో నేను బ్రహ్మని, చతుర్ముఖ బ్రహ్మని అని అర్థమైంది ఆయనకి. అప్పుడు నమస్కారం తల్లి, నువ్వెవరో కానీ నాకు తెలీదు, నా పేరు గుర్తు చేసావు అని అన్నాడు. నాయన నేను పరాశక్తిని, రేణుకని, నీకేం కావాలి అంటే, ఏం లేదమ్మా, నాకున్న జ్ఞానం అంతా పోయి ఇప్పుడు నా బుర్రలో ఓన్లీ అజ్ఞానమే ఉంది, నేనెవరో కూడా నాకు తెలియపరిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఎందుకు పోయింది అంటే, నాయన నీ వేదాలు పోగొట్టుకున్నావు, నేను అవిద్య ఆవహించింది, అందువల్ల నీ వేదాలు స్మరణకు రాలే, వేదాలని పోయి రేగి విడిపోయాయి. ఎప్పుడైతే అజ్ఞానం ఉందో అక్కడ వేదం నిలబడదు, అక్కడ జ్ఞానం నిలబడదు. అజ్ఞానం వచ్చినప్పుడు జ్ఞాన రూపంలో వేదాలు కూడా ఉత్తమం అయిపోయాయి. అందువల్ల నీవు పంచి వైకుంఠానికి వెళ్ళి నారాయణుని అడుగు, ఆయన ఏమైనా చెప్తాడో కనుక్కో ఉంటుంది. ఈ తిన్నగా వైకుంఠానికి వెళ్తాడు. అక్కడ నారాయణుడు కనబడ్డాడు. అక్కడ ఒక ఉసిరి చెట్టు, నల్ల ఉసిరి చెట్టు కనబడు, కృష్ణామలకం కనబడుతుంది వైకుంఠంలో. ఇదేదో బాగుందని దాన్ని తెచ్చుకొస్తాడు. దాన్ని తెచ్చుకొస్తే మళ్ళీ సహ్యాద్రి దగ్గరికి వస్తాడు. వస్తే అమ్మవారు అడుగుతుంది, ఏంటి ఆయన కనబడ్డా అంటే, ఏం లేదమ్మా, నాకు విష్ణువు కనబడలేదు, కానీ ఇదేదో ఈ చెట్టు బాగుందండి, దీన్ని తెచ్చుకొచ్చి అని అంటాడు. మంచి పని చేసావయ్యా, ఇది కృష్ణామలకము, వైకుంఠములో ఉండి నారాయణ స్పర్శ తగిలి ఇప్పుడు నీ స్పర్శ తగిలిద్ది, కాబట్టి పవిత్రమైనటువంటి వృక్షం ఇది, ఆమలక వృక్షము, దీని ఇక్కడే దీన్ని పెడదామని చెప్పేసి ఇది ఓ పంచి, నువ్వు దత్తస్వామిని ప్రార్థించు. గతంలో నువ్వు వేదాలు పోగొట్టుకున్నప్పుడు మహావిష్ణువు మత్స్యావతార రూపంలో వచ్చి సోమకుడిని ఖండించి వేదాలు నీకు ఇచ్చాడయ్యా. మళ్ళీ నువ్వు వేదాలు పోగొట్టుకున్నావు కాబట్టి ప్రస్తుతం శ్రీహరి దత్తస్వామి రూపంలో సహ్యాద్రి మీద ఉన్నాడు, ఆయన్ని అనఘామాతని ప్రార్థించవయ్యా, ప్రార్థిస్తే ఆయన నీకు ఉపకారం చేస్తాడు అని చెప్తుంది.
అప్పుడు రేణుకామ చెప్పిన విధంగా బ్రహ్మదేవుడు దత్తుని ప్రార్థిస్తే దత్తస్వామి అనఘామాతతో సహా ప్రత్యక్షమై అప్పుడు చెప్తాడు, నాయనా సరే బాగుంది, నువ్వు వేదాలు పోగొట్టుకున్నావు, నీకు వేదాలు తిరిగి నీలో అజ్ఞానాన్ని ముందు తుడిచివేయాలి, జ్ఞానాన్ని ఇవ్వాలి. ఏదైనా అజ్ఞానాన్ని తుడిచి జ్ఞానాన్ని ఇవ్వడం గురువు యొక్క పని. ఈయన గురుదత్తుడు కాబట్టి ఏం చేశారు ఈయన దత్తస్వామి, అనఘామాత వెంపు చూస్తే అనఘామాత తనలో ఉన్నటువంటి దాచుకొని లుప్తమైనటువంటి ఆయన సమస్తమైన వేదాలని కూడా బ్రహ్మదేవుడికి అందించడం జరిగింది. ఎప్పుడైతే బ్రహ్మగారు వేదాలు ఆయనలో ప్రవేశించాయో అజ్ఞానం అంతా పోయి పూర్వస్మృతి వచ్చి అప్పుడు దత్తస్వామిని అనఘామాతని అద్భుతంగా స్పృశించడం జరిగింది. అందువల్ల పోగొట్టుకున్నటువంటి వేదాలు బ్రహ్మదేవుడు తిరిగి వచ్చిన రోజు కూడా మార్గశిర బహుళాష్టమి. అప్పుడు బ్రహ్మగారికి చెప్పాడనమాట, ఆయన ఈరోజు చాలా దివ్యమైన రోజు, అనఘామాత ద్వారా నువ్వు ఈవిడెవరు, సాక్షాత్తు గాయత్రి ఈవిడ ఈ అనఘామాత, ఈమెయే సర్వశక్తి స్వరూపిణి వేదమాత, అనఘామాతే వేదమాత, ఆమె ద్వారా తిరిగి వేదాలు అందుకున్నావు కాబట్టి ఆవిడ యొక్క స్తుతిస్తూ ఆవిడ యొక్క అనఘావ్రతాన్ని చేసుకోమని చెప్పాడు. తద్వారా బ్రహ్మగారు కూడా అనఘావ్రతాన్ని ఆచరించి అనఘామాతకి సంపూర్ణ ఆశీస్సులు అందుకుని ఈ విధంగా వేదాన్ని తిరిగి సంపాదించి పోగొట్టుకున్నటువంటి తన జ్ఞానాన్ని తన తేజస్సుని సంపాదించాడయ్యా. ఇది అనఘామాత గొప్పతనం అని చెప్పేసేసి ధర్మరాజుల వారికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. ఇది 4వ అధ్యాయం.